మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉద్యోగుల సమ్మె మంగళవారం నాటికి 2వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల అసోసియేషన్ డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమాదుల యేసుబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా ఇంతవరకు కనీస స్పందన చూపలేదని మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల యూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. 2వ రోజు శిబిరం వద్ద యూనియన్ నాయకులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు డిసెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లినట్లు తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్రంలో చాలా దుర్లభమైన జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీస వేతనం చెల్లించకపోవడం వల్ల బతుకు భారంగా మారిందని, ప్రస్తుతం జీతం 15,000 రూపాయలు అయితే చేతికి వచ్చేది మాత్రం 13,037 రూపాయలుగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. టెక్నికల్ వర్కర్లకు 29,200 రూపాయలు, నాన్ టెక్నికల్ వర్కర్లకు 24,500 రూపాయలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలకు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సిరికి ప్రసాద్, పాలిక బాలభవానీ కుమార్, మందనక్క సాయి, బొక్క శ్రీను, వాక రవీంద్ర, గంధ గణేష్, కొమ్ముబైన ఎల్లరాం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 5 డిమాండ్లు ఉన్నాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్ వాళ్ళ విభాగంలోని టెక్నికల్ ఉన్న వాళ్ళకి 29,200 రూపాయలు ఇమ్మని, మరియు నాన్ టెక్నికల్కి 24,500 రూపాయలు ఇమ్మని మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. గత ప్రభుత్వంలోనే మేము పారిశుద్ధ కార్మికులతో సమ్మెలోకి రమ్మంటే మేము సమ్మెకి వెళ్ళలేదు. మేము జీతాలు మీకు పెంచుతాం, మీరు సమ్మెకి వెళ్ళొద్దు అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు గత ప్రభుత్వంలో మాకు విన్నపం జరిగింది. కానీ మాకు ఇప్పటి వరకు పారిశుద్ధ కార్మికులు జీతాలు పెంచారు కానీ మాకు మాత్రం పెంచలేదు. మా ఈ కరువు బచ్చో కాలంలోనే మేము 13,000 రూపాయలతో మేము జీవించలేకపోతున్నాం. ఈ పిల్లలకి చదువులే చేయించలేకపోతున్నాం. ఇది బతుకు జీవనం మాకు విధానం అయిపోతుంది. మేము ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెకి వెళతామని చెప్పేసి 8వ తారీఖు 12 నెల 24న మేము సమ్మెకి వెళతాము అని చెప్పేసి ముందుగానే హెచ్చరించాం. అయినా ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. కానీ మేము స్ట్రీట్ లైటింగ్, మామూలు వాటర్ హౌస్ ఆపుతామని చెప్పేసి ప్రత్యేకంగా పరోక్షంగా మామూలు చెప్పినా మేము నిన్న సమ్మెకి దిగాము. కానీ మేము సమ్మె చేసిన తర్వాత కూడా మేము శాంతియుతంగా చేస్తుంటే మేము కూర్చుంటగానే మామూలు టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని టెంట్ తీసేయమన్నారు కమిషనర్ గారని. మేము కూర్చుంటగానే టెంట్లో తీసి మమ్మల్ని బెదిరించారు. అయినా సరే మేము సమ్మె కొనసాగించాం. ఈరోజు కూడా రెండో రోజు సమ్మె చేస్తున్నాం.